ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ యూజర్స్కి సంబంధించిన డేటా అయితే లీక్ అవుతుందంటే ఇన్స్టాగ్రామ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డేటా అంటే లైక్ ఈమెయిల్ ఐడి కానీ వాళ్ళ పుట్టినరోజులు కానీ సో అలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫేస్బుక్ నుంచి లీక్ అయితే అవుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ నుంచి సౌగత్ పోఖ్రిల్ అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే ఎక్స్పోజ్ చేసిండు. అండ్ ఇలా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫేస్బుక్ అయితే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేసింది, అంటే కొత్త ఫీచర్ని తీసుకురావడానికి ఎక్స్పెరిమెంట్ అయితే చేసింది. సో ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఒక కొత్త బగ్ అనేది క్రియేట్ అయింది. సో ఆ బగ్ రిజల్టే ఇప్పుడు మనకి ఇలా ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవ్వడం. ఫ్రెండ్స్ మొన్న గూగుల్కి సంబంధించి కొన్ని అప్లికేషన్స్ అయితే పనిచేయలేదు, లైక్ యూట్యూబ్ స్టూడియో, గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్. సో ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ అయితే గూగుల్కి సంబంధించినవి పనిచేయలేదు అండ్ తొందరగా అయితే వాటిని అయితే ఫిక్స్ చేసేసారు. సో ఇప్పుడు ఈరోజు న్యూస్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పుడైతే పనిచేయట్లేదు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఎర్రర్స్ అయితే వస్తున్నాయి, అకౌంట్ లాగిన్లో కానీ అకౌంట్ యాక్సెస్లో కానీ అయితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో ఇది జస్ట్ ఇండియాలో మాత్రమే కాదు, అరౌండ్ వరల్డ్ వైడ్గా అయితే చాలా మందికి అయితే ఇదే ప్రాబ్లం ఉంది. అండ్ యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే కొంతమందికి అయితే బాగానే పనిచేస్తుందని అయితే చెప్తున్నారు. సో చూడాలి, మరి ఇన్స్టాగ్రామ్ అయితే ఇంకా అఫీషియల్గా ఏమైతే చెప్పలేదు, సో ఎప్పుడు ఓపెన్ చేస్తుందని చెప్పేసి అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి ఐఫోన్ 12 సిరీస్ అండ్ ఇంకా కొన్ని మొబైల్స్లో అయితే ప్రో ఫోటోగ్రఫీ మోడ్ని అయితే తీసుకురాబోతుంది యాపిల్ అయితే. అండ్ దీంట్లో ఏంటంటే కలర్ డీటెయిల్స్ అండ్ ఫోటో షార్పనింగ్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది, అంటే నార్మల్ మోడ్తో కంపేర్ చేసుకుంటానని అయితే చెప్తున్నారు. సో దీని పేరు వచ్చేసి ప్రో రా అని చెప్పేసి అయితే పెట్టారు. చూద్దాం మరి. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి అమేజ్ఫిట్ నుంచి GTS 2 అని చెప్పేసి ఒక వాచ్ని అయితే వీళ్ళు ఇండియాలోకి December 21st అయితే తీసుకురాబోతున్నారు, అంటే ఇంకా 2 రోజులలో. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే అరౌండ్ 13,000 అయితే ఉంటుంది. సో చూద్దాం మరి ఎంతమందికి ఉంటారో మన ఇండియా. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ మొబైల్స్ అయితే మన ఇండియాలో January 14th అయితే లాంచ్ కాబోతున్నాయి. సో ఇషాన్ అగర్వాల్ అయితే దీనికి సంబంధించి అంటే ప్రైస్ ఎస్టిమేషన్కి సంబంధించి ఒక ట్వీట్ అయితే చేసిండు. సో దాంట్లో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S21 మొబైల్ అయితే 76,000 అయితే ఉండొచ్చు, అండ్ S21 ప్లస్ అయితే 96,000 అయితే ఉండొచ్చు, అండ్ S21 అల్ట్రా ఏదైతే ఉందో సో అది వచ్చేసి 1,26,000 వరకు అయితే ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ అంతే లేకుండా కొంచెం దాదాపు అంతే అయితే ఉండొచ్చు మనకి. ఫ్రెండ్స్ ఈరోజు లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి రియల్మీ వాచ్ S Pro అని చెప్పేసి ఒక వాచ్ని అయితే తీసుకురాబోతుంది. December 23rd అయితే దీని లాంచ్ ఈవెంట్ అయితే ఉంది, మధ్యాహ్నం 12:30 అయితే. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 7 నుంచి 8,000 వరకు అయితే ఉండొచ్చు. చూద్దాం మరి December 23rd అయితే వీళ్ళు యాక్చువల్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు అనేది.